మీరు మాత్రమే ఓ ఇద్దరితోనే ఎందుకు వచ్చారు? ముఖ్యమైన వారు, అర్ధభాగం ఇచ్చిన వారు ఎందుకు రాలేదు? సమాధానం చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే పోటీ నుంచి తప్పుకోండి. భాగీరథి దేవి గారు, భాగీరథి దేవి గారు, భాగీరథి దేవి గారు. ఇది ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? వాస్తవాలు తెలియకుండా మాట జారకండి. తాతయ్య గారే కాదు, ఆవిడ కోసం మేం కూడా వచ్చాం. వేరే ముఖ్యమైన పనుండి మా అత్తయ్య గారు, మామయ్య గారు వెళ్లారు. వెళ్ళిన పనైతే వాళ్ళు రావచ్చు. విచారించకుండా మాట్లాడడం చాలా తప్పు. తాతయ్య గారు లేవండి. లేవండి తాతయ్య, లేవండి. చూసావుగా, చాలా సమాధానం దొరికిందిగా. సందేహం తీరిందా? వస్తే రావచ్చు. వచ్చిన వారు మీ పక్కన ఉండాలి గాని మరి అక్కడెందుకు కూర్చున్నారు? అలా వెనకాల కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరికి చిన్నతనమని అలా దూరంగా కూర్చున్నారు? లేరు కాబట్టి అడగాల్సి వచ్చింది. మీరు వద్దన్నారా లేక రావద్దనుకున్నారా? అక్కడికి వచ్చే సమాధానం చెప్తాం. తాతయ్య గారు రండి. అక్కడికి వచ్చే సమాధానం చెప్తాం. అసలు వీళ్ళు ఇప్పుడు వచ్చారు, ఇక్కడికొచ్చి సమాధానం చెప్తానంటుందేంటి? అందరికీ నమస్కారం. తాతయ్య గారు మీరు కూర్చోండి. చూడండి, ఇక్కడ కూర్చుంటే జనం కనిపిస్తారు. అదే జనంలో కూర్చుంటే వేడుక చూడగలుగుతాము. ఏ వేడుకైనా
ఎదురుగా ఉండి చూస్తేనే ఆనందం. పైగా ఇక్కడ కూర్చుంటే అక్కడి వాళ్ళ స్పందన తెలియదు. అందుకే అక్కడుండి అమ్మమ్మ గారిని జనం పొగడ్డం వినాలని, అది విని ఆనందించాలని అక్కడ కూర్చుందామని మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు మా తాతయ్య గారు. పర్వాలేదు, బాగానే సమాధానం చెప్తుంది. ఎంతైనా సీత మాటకారి. విన్నావుగా, అది వాళ్ళ ఉద్దేశం. నువ్వేదో దాన్ని వంకర చేసి వంకర కూతలు కూసావు. నా మీద వాళ్ళకున్న ప్రేమ అది. ఎలాగూ అవార్డు నాదే అవుతుందన్న విషయాన్ని గ్రహించి గెలవలేక నన్ను పలచన చేద్దాం అనుకున్నాం, అంతేగా? వీడు నా మనవడే. వీడు నా కొడుకు, ఆనందకి పెద్ద కొడుకు. ఈ అమ్మాయి నా మనవడని మీరు పబ్లిక్కి పరిచయం చేసుకున్న ఈ అబ్బాయి భార్య కదూ? వీడు నా కొడుకు, ఆనందకి పెద్ద కొడుకు. ఊటీలో ఇతర దేశాల్లో చదువుకొని ఇండియాకు వచ్చాడు. వీడి పెళ్లి జరిగింది కాబట్టి ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఆ విషయం నీకు ఇప్పుడు అనవసరం. వాడు సమాజానికి పరిచయం లేడు కనుక పరిచయం చేయాల్సి వచ్చింది. ఏది అవసరమో అనవసరమో నాకు తెలుసు. అమ్మమ్మ గారు, తాతయ్య గారని వరుసలు బాగుండొచ్చు. మీతో వారి సఖ్యత బాగుండొచ్చు. కానీ మన గురించి, మన అని జనం అనుకునే వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియాలిగా. ఆ విషయం నిబంధనల్లో లేదుగా. ఇంట గెలిచి బయట గెలిచిన మహిళే మహిళారత్నం. మన మంచితనాన్ని గురించి వాళ్ళు మాట్లాడాలి. ఆహా, అయితే నా గురించి మాట్లాడటానికి నా మనవడు సాకేత్ చాలు. సాకేత్, చూస్తామే, రారా. నీకేనేంటి? నాకు నా మనవరాలుంది. అమ్మ హారతి, రామ్మ. మన పెంపకాల్లో పెరిగిన నా మనవరాలు, మీ మనవడు, భర్త, కొడుకు కాదు చెప్పాల్సింది. పరా ఇంటి నుంచి మనింటికొచ్చిన వాళ్ళు మన గురించి చెప్పాలి. మీ గురించి ఈ అమ్మాయి మాట్లాడగలదా?
ఇది కావాలనే సీతని మాట్లాడమంటుంది. ఎలా అయినా నన్ను హేళన చేయాలని చూస్తోంది. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అలాంటి నిబంధనలు ఇక్కడేమి లేవుగా. అలాంటి ప్రస్తావనలు, షరతులు నువ్వు పెట్టద్దు. నేనే షరతులు పెట్టడం లేదు. మీరే చెప్పండి, నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? మాట్లాడడం వల్ల మనకే మంచిది. పబ్లిక్లో మన గౌరవం పెరుగుతుంది. మనం ఎంత ప్రేమానురాగాలున్న మనుషులమో, మనం ఎంత గొప్పగా మానవతా సంబంధాలను కొనసాగిస్తున్నామో అందరికీ తెలుస్తుంది. అక్కడ కూర్చొని భార్యకు జరుగుతున్న సన్మానాన్ని చూసి ఆనందించాలన్న కోరికలో ఎంత నిజాయితీ ఉందో కూడా తెలుస్తుంది కదా. గెలవలేక మడత పేచీలు పెట్టాలని చూడద్దు. అలాంటివేమైనా ఉంటే నిర్వాహకులు చెప్తారు. నువ్వెందుకో అనవసరమైన లేవదీస్తావు. అయినా ఎవరో నా గురించి సర్టిఫై చేస్తే ఇచ్చే బిరుదులు, బహుమానాలు నాకక్కర్లేదు. నువ్వే తీసుకో ఆ అవార్డు. పబ్లిక్కి తెలియాలి. నేనే పరాయవాడని మాట్లాడమనలేదే, మీ మనవడి భార్యనేగా మాట్లాడమంది. అమ్మాయి, వీరి గురించి, వీరి గుణగణాల గురించి, స్వభావ స్వరూపాల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పు. బహుమతుల కోసమో బిరుదులు దక్కించుకోవాలనో కాదు, దేవుడు సాక్షిగా నిజం చెప్పు. దీనికి మాట్లాడే అవకాశం ఇచ్చింది, ఇక రెచ్చిపోతుంది. విలవని పేరంటానికి రావటం గాక మైకందుకుంది. నా మీద కసంతా వెళ్ళకక్కుతుంది. అసలు రాకపోతే ఏదో ఒకటి చెప్పి దీని నోరు ముయించేదాన్ని. మేమొచ్చాము అని లేచింది. ఛ! మరొకసారి మీ అందరికీ నమస్కారం. అకాడమీ వారి ఎంపికలో అమ్మమ్మ గారికి స్థానం దొరకడం నిజంగానే మా అదృష్టం. మీరు రావటం నా దురదృష్టం. అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి మధ్య స్పర్ధలున్నాయి. అకాడమీ వారి ఎంపికలో అమ్మమ్మ గారికి స్థానం దొరకడం నిజంగానే మా అదృష్టం. మీరు రావటం నా దురదృష్టం. అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి మధ్య స్పర్ధలున్నాయి. మనస్పర్ధలున్నాయి, అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. ద్వేషభావాలు కూడా ఉన్నాయి. ఇంకేముంది, ఎత్తుకుంది. ఇక తూర్పార పడుతుంది. ఒకరంటే ఒకరికి పడదు.
ఏమన్నా అభిప్రాయం ఉన్నట్టుంది పాపం భాగీరథి దేవి గారికి. అందుకే ముందు మీ వారు రాలేదే, మీ వాళ్ళు రాలేదే అని మొదలుపెట్టారు. మేమున్నామనేసరికి అక్కడెందుకున్నారని మరొక ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్తే మీ అభిప్రాయం చెప్పాలి అంటూ మెలికి పెట్టారు. రాలేదే, మీ వాళ్ళు రాలేదే అని మొదలుపెట్టారు. మేమున్నామనేసరికి అక్కడెందుకున్నారని మరొక ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్తే మీ అభిప్రాయం చెప్పాలి అంటూ మెలికి పెట్టారు. అందుకే అనుమానాలు పూర్తిగా తొలగించాలని నేను మాట్లాడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళెవరూ చిన్నబుచ్చుకోరు. నేను అమ్మమ్మ గారు కూడా అలాంటి వాళ్ళని. నన్ను దైవ సాక్షిగా మాట్లాడమన్నారు. ఎవరి మీద వాళ్ళకి విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆత్మసాక్షిగా మాట్లాడతారు. అందుకే నా మనస్సాక్షిగా అక్షర సత్యాలే కాని అసత్యాలు మాట్లాడను. అందం దేవుడిచ్చిన వరం, హుందాతనం దానికి ఆభరణం. దాన్ని కాపాడుకోవడం గొప్పతనం. అదే మా అమ్మమ్మ గారి మొదటి లక్షణం. ఆలోచించగలిగే వాళ్లే వాదనకు దిగుతారు. ఎవరికి వారు కరెక్టే అనుకుంటారు. చర్చ జరుగుతుంది, సర్దుబాటు అవుతుంది. అది స్వార్థం కాదు. హుందాతనాన్ని కొందరు అహంకారం, పొగరు, గర్వం, తలబిరుసు అని అనుకుంటారు. అమ్మమ్మ గారిని చాలా మంది అలాగే అనుకుంటారు. అది గెలవలేనితనం. గెలవగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. అమ్మమ్మ గారికి చాలా పంతం ఎక్కువ అంటారు. అవును, ఎక్కువే. పంతం లేకపోతే విజయాలు సొంతం కావు. రోషం, పౌరుషం ఉంటేనే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఎదగాలన్న కోరిక అదే బలాన్నిచ్చి గమ్యాన్ని చేరుస్తుంది.